హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో రియల్మీ C2 సంబంధించిన మొబైల్ గివ్ అవే అయితే నడుస్తుంది. సో ఆ మొబైల్ మీరు కూడా గెలుచుకోవచ్చు. ఆ కాంటెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈరోజు వీడియో ఏంటంటే, వాట్సాప్ లో ఎవరైనా మనల్ని బ్లాక్ చేసినప్పుడు దాన్ని అన్బ్లాక్ చేయొచ్చా, లేదంటే అన్బ్లాక్ చేయకుండా కూడా వాళ్ళకి మెసేజ్ ఏ విధంగా పంపాలి. సో ఈ టాపిక్ మీద వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ లో ఒకరు రాకేష్ అని చెప్పేసి మనకు కామెంట్ చేయడం జరిగింది. సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది చాలా మంది యూజ్ అవుతుంది, అతనికనే కాదు చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. సో పర్టికులర్ గా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. బ్లాక్ చేసిన వాళ్ళకి మెసేజ్ ఎలా పంపించాలి వాట్సాప్ లో, అన్బ్లాక్ చేసినా చేయకుండా కూడా మెసేజ్ పోతే అయిపోతుంది కదా. మనకి అన్బ్లాక్ చేయడం అంటే కష్టం, ఎందుకంటే ఒకరి ప్రైవసీ సెట్టింగ్స్ అనేది మీరు మార్చలేరు కాబట్టి. అలా అన్బ్లాక్ చేయకుండా కూడా మీ నుంచి మెసేజ్ వాళ్ళకి పోతే సరిపోతుంది కాబట్టి. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఒకసారి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పూర్తిగా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చూపిస్తాను. దీనికోసం ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఒక ట్రిక్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి మెసేజెస్ అయితే పంపొచ్చు, వాళ్ళు అన్బ్లాక్ చేయకుండా కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసుకోండి. మన ఛానల్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే కన్నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నా మొబైల్, యాక్చువల్గా నేను యూజ్ చేసే మొబైల్ ఇది కూడా నా మొబైలే. దీంట్లో వేరే సిమ్, దీంట్లో వేరే వాట్సాప్ అయితే ఉంది. 2 వాట్సాప్లు అయితే యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి ఇది నా నెంబర్, ఈ నెంబర్ని నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను. ఒకసారి చూడండి, ఇది నా నెంబరే. మీకు ఇక్కడ ఒక మెసేజ్ చేసి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను మెసేజ్ టైప్ చేస్తున్నాను. మెసేజ్ టైప్ చేసి సెండ్ అయితే చేశాను. సెండ్ చేస్తే మనకి రావడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ని నేను ఈ మొబైల్లో అయితే బ్లాక్ చేయడం అయితే ఒకసారి మీరు చూడండి ఇక్కడ. సో ఇక్కడ బ్లాక్ ఉంది కదా, నేను ఈ కాంటాక్ట్ని బ్లాక్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను మెసేజ్ చేస్తే ఆ మొబైల్కి అనేది వెళ్ళడం జరగదు, ఎందుకంటే ఆ నెంబర్ అనేది నేను బ్లాక్ చేశాను కాబట్టి దీంట్లో ఏం మెసేజ్ చేసినా ఇక్కడికి రావట్లేదు. సో దీన్ని మనం టచ్ చేయకుండా మన మొబైల్ తోటే దానికి ఎలా మెసేజ్ పంపాలి ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చూడండి. సగం సగం చూస్తే మీకు ఏం అర్థం కాదు, మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టకండి పని చేయలేదు అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వాట్సాప్లో వాళ్ళని అన్బ్లాక్ చేయమని రిక్వెస్ట్ చేయడం అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీరే ఇక్కడ నుంచి వాళ్ళకి మెసేజెస్ అయితే సెండ్ చేయొచ్చు. సో మన సెల్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే న్యూ గ్రూప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ గ్రూప్ ఆప్షన్లో మనం ఎవరైతే మనల్ని బ్లాక్ చేశారో వాళ్ళని ఒకరిని యాడ్ చేయండి. ఇంకొక కాంటాక్ట్ యాడ్ చేయాలి గ్రూప్ నడవాలంటే, రన్నింగ్ చేయాలంటే. సో నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక కాంటాక్ట్ని అయితే యాడ్ చేస్తాను. సో యాడ్ చేశాను. యాడ్ చేస్తే 2 కాంటాక్ట్లు సరిపోతాయి మనకి ఏదైనా ఒక గ్రూప్ మెయింటైన్ చేయాలంటే. సో 2 కాంటాక్ట్లు యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. గ్రీన్ కలర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకు ఒక గ్రూప్ అయితే క్రియేట్ అయింది. సో ఈ గ్రూప్కి ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి. ఏదో ఒక నేమ్ ఇచ్చేసి రైట్ మార్క్ కొట్టండి. రైట్ మార్క్ కొడితే మనకి గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే మీరు ఏమేమి యాడ్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎయిర్టెల్ డెమో అండ్ మా బ్రదర్ నెంబర్ అయితే యాడ్ చేశాను. సో ఒకసారి బ్యాక్ కొట్టండి. బ్యాక్ కొట్టేసి దీంట్లో నుంచి మీరు బ్లాక్ చేసిన నెంబర్ ఇది కాబట్టి దీన్ని అలాగే ఉంచుకోండి. ఇక్కడ ఇంకొక మిగిలిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్ని రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత ఈ గ్రూప్లో మీరు ఇద్దరే ఉండడం జరుగుతుంది, ఎందుకంటే మనం యాడ్ చేసిందే 2 మెంబర్స్ని, దాంట్లో నుంచి ఒకరిని తీసేసాం కాబట్టి ఇంకా ఒక్కరే ఉంటారు. సో మీరు ఏం మెసేజ్ చేసినా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ అయితే మెసేజ్ తీసుకుంటుంది. సో ఒకసారి లాక్ తీసి చూద్దాం మెసేజ్ వచ్చిందా లేదా అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. మీరు డైరెక్ట్గా పర్సనల్ కాంటాక్ట్లో చాట్ చేసుకున్నట్టే. ఇది డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ మెసేజ్ చేయలేరు, కానీ ఈ గ్రూప్లో నుంచి వాళ్ళకి మెసేజెస్ అయితే చేయొచ్చు. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మహేష్ వాచింగ్ మైటెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ ఆల్, బాయ్.